ఇవాళ మనం రేడియోకి జర్నలిజం రచన ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నేను లాస్ట్ టైం కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రసార మాధ్యమాలు, జనమాధ్యమాల్లో పత్రికలతో పాటు రేడియో, టెలివిజన్, సామాజిక మాధ్యమాలు వాటన్నిటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో నేను రేడియో గురించి కొంత చెప్పాను. రేడియో అన్నది నిజంగా ఒక విప్లవాత్మకమైన కమ్యూనికేషన్ టూల్. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే ఒక దశ నుంచి ఇంకో దశకి కమ్యూనికేషన్ రంగం విస్తరిస్తున్న క్రమంలో అనేక మార్పులొచ్చాయి. ఒకదాన్ని అధిగమించి ఇంకొక పరికరం రావడం, ఇంకొక ప్రొవిజన్ రావడం, ఇంకో సువిధ అంటారు. అంటే ఫెసిలిటీ రావడం, ఒక సౌకర్యం ఏర్పడటం. వాటి గురించి చెప్పినప్పుడు ఒకదాన్ని ఒకటి అధిగమించిందని, ఒకదాన్ని ఇంకోటి పోటీగా వచ్చి వెనుక బెంచ్‌లోకి నెట్టిందని ఇట్లా చెప్పుకుంటారు. ఇది టెలిఫోన్ లాంటి కమ్యూనికేషన్ గానియండి, పత్రిక లాంటిది గానియండి, టెలివిజన్ గానియండి, వెబ్ మీడియా గానివ్వండి. ఇవాళ ఇంటర్నెట్ ఆధారితంగా వచ్చిన అనేక ఇంటర్మీడియరీ అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫేస్‌బుక్ గాని, వాట్సాప్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, ట్విట్టర్ గాని ఇట్లా చాలా చాలా సామాజిక మాధ్యమ వేదికలున్నాయి. ఇవి ఒకదాన్ని ఇంకొకటి మరుగున పరచడం, ఒకదానికి ఇంకోటి పోటీగా రావడం, ఒకదాన్ని ఇంకొకటి మనం చూసినాం క్రైసిస్ వచ్చినప్పుడు, ఓవర్‌నైట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫేస్‌బుక్‌కి, వాట్సాప్‌కి పోటీగా ఇంకా అంటే వేరే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిరాకీ పెరగడం అట్లాంటివి మనం చూసాం. కానీ ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న ప్రముఖులు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే రేడియో ఎవరికీ పోటీ గాదు. దాని ప్రత్యేకత దానికి ఉంటది. సర్వకాల సర్వావస్థల యందు రేడియోకి ఉండే ప్రాధాన్యత రేడియోకుంటుంది గనక, రేడియో ఒక ప్రత్యేకమైన కమ్యూనికేషన్ సాధనంగా మనం పరిగణించాలి. ఎందుకంటే దాని నేచర్ అట్లాంటిది. దాని స్వభావం అట్లాంటిది. దాని రీచ్ అట్లాంటిది. దాని సెట్ ఆఫ్ ఆహ్, ఏమంటాం మనం ఆహ్, లిజనర్స్ మనము కార్యకారణ సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కదా! మీడియా అనేది ఏం కృషి చేస్తది? జర్నలిజం యొక్క పాత్ర ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు సమాజంలో పరస్పరం ఆధారితమైన 2 బృందాల మధ్య, సమూహాల మధ్య సంధానకర్త పాత్ర ప్రసార మాధ్యమాలు పనిచేస్తాయని మాట్లాడుకున్నాం కదా! రేడియో గూడా అట్లాంటిదే అన్నప్పుడు రేడియో ఎవరిని అడ్రెస్ చేస్తది? ఎవరిని క్యాటర్ చేస్తది? ఎవరి అవసరాలు తీరుస్తది? ఎవరి ప్రయోజనాల కోసం రేడియో పనిచేస్తది అంటే శ్రోతల యొక్క అవసరాలు తీరుస్తది. శ్రోతల యొక్క ప్రయోజనాలు నెరవేరుస్తది. శ్రోతలకి ఉపయుక్తంగా పనిచేస్తది. అంటే శ్రోత అనబడేవాడు ఒక విభిన్నమైన తరహా. ఇప్పుడు పాఠకుడున్నాడు. పాఠకుల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఉదాహరణకు చెప్తాను. ఒక మాట నేను అనేక అంశాలున్నాయి దాంట్లో. వాటన్నిటికి వెళ్ళే ముందట నేను ఒక అంశంతోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. పత్రిక ఉంది. పత్రికలో రకరకాల ఇంట్రెస్ట్‌లుంటాయి. రకరకాల స్థాయి భేదాలుంటాయి. ఒకరు సమగ్రంగా అర్థం చేసుకోగలరు. ఒకరు ఇంటర్‌ప్రిటేషన్‌లో అర్థం చేసుకోగలరు. ఒకళ్ళు పైపైన చదువుతూ వెళ్ళగలరు. అంటే లిటరసీ లెవెల్‌ని బట్టి, స్థాయిని బట్టి వ్యత్యాసాలుంటాయి. కానీ రేడియో గొప్పతనం ఏంటంటే అది యూనివర్సల్ కమ్యూనికేషన్. అది నీ లిటరసీ స్థాయితోటి నిమిత్తం లేకుండా నీవు నిరక్షరాస్యుడివైనా గూడా నువ్వు ఎంజాయ్ జేయడానికి వీలుగా, నువ్వు ప్రయోజనం పొందడానికి వీలుగా అది సమాచారాన్ని అందజేస్తది. ఇప్పుడు పాట్ పత్రిక అయితే పాఠకులంటాం. టీవీ అయితే ప్రేక్షకులంటాం. రేడియో అయితే శ్రోతలంటాం. ఇంకొక ప్రధాన వ్యత్యాసం ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం మనం అనంటే, రేడియోకి రచన మీరు చేస్తారా? మేము చేస్తామా సార్? రేడియో ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ గదా! రేడియో గురించి మాట్లాడాల్సిన అవసరమే ఇట్లాంటి సందేహాలు కొంతమంది జర్నలిస్టులలో రావచ్చు. కానీ తప్పది. ఆ భావన మీకుంటే మీరు మానేసేయండి. రావాల్సినంత విస్తృత స్థాయిలో రేడియో విస్తరణ జరగలేదు. ఇంకా విస్తారంగా రావాల్సింది ప్రైవేట్ కమ్యూనిటీ రేడియోస్ రావాల్సింది. ఇంకా వస్తే ఇంకా విప్లవాత్మకమైన మార్పు ఉండేది. రాలేదు కానీ ఇప్పుడొస్తుంది. అదృష్టవశాత్తు అర్బన్స్ అన్నిట్లల్లో ఎఫ్ఎం రేడియో మీరు చూస్తున్నారు. 70, 80 కిలోమీటర్ల ఏరియల్ రేడియేషన్ లోపట వితిన్ దట్ ప్రాక్సిమిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ముఖ్యంగా వినోద విజ్ఞాన ఆధారంగా
కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నారు వాళ్ళు. మీరు మీరు మీలో చాలా మంది కూడా ఎఫ్ఎం రేడియో రెగ్యులర్ గా వింటూ ఉండేవాళ్ళే అని నేను అనుకుంటాను. మీరు వెహికల్‌లో వెళ్తున్నా కూడా, ప్రయాణం చేస్తున్నా కూడా. ఈ ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అనంటే, మిగతా వాటిల్లో టీవీ చూడాలన్నా, పేపర్ చదవాలన్నా మనం ఈ రెండిటితోటే కంపేర్ చేసుకుందాం. మిగతా ఎక్కువ వాటి జోలికెళ్ళకుండా. రేడియో వెన్ కంపేర్స్ విత్ న్యూస్ పేపర్ అండ్ టెలివిజన్ అన్నప్పుడు టెలివిజన్ కార్యక్రమం చూడాలన్నా ప్రథమ ప్రాధాన్యత కింద చూడాలి. మీరు ఇంకోటేదో చేసుకుంటూ టీవీ చూడడం తక్కువ. చూసినా అంత అటెన్షన్ పే చేయలేరు. పేపర్ అయినా అంతే. ఇంకో పని చేస్తూ పేపర్ చదవలేం. పేపర్ చదవాలంటే పేపర్‌కే అటెన్షన్ చేయాలి. కానీ ద అడ్వాంటేజ్ విత్ రేడియో ఇస్ దట్ యూ కెన్ లిజన్ రేడియో బై డూయింగ్ యువర్ ఓన్ వర్క్. డ్రైవ్ చేస్తూ గాని, నువ్వు తింటూ గాని, నువ్వు పిల్లలకి ఏదన్నా సలహాలు, సూచనలు ఇస్తూ ఆహ్, వాళ్ళ నోట్‌బుక్స్‌ని స్కానింగ్ చేస్తూ, రివ్యూ చేస్తూ కూడా మీరు రేడియో వినడానికి ఆస్కారం ఉంటది. కనుక మనం వినేవాళ్ళ సౌలభ్యాన్ని, వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని, మనం కంటెంట్ రూపొందించేటప్పుడు ఆ శ్రద్ధాశక్తులు పెట్టాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ తీసుకున్నా. అందుకని రేడియోకుండే ప్రత్యేకత రేడియోకు. ఇది చాలా షార్ట్ టైమ్‌లో రైజ్ అయినా కావాల్సినంత విస్తరణ మన దగ్గర జరగలేదు. విదేశాలలో జరిగింది. కానీ మన దగ్గర 1920 ఆ ప్రాంతంలో వచ్చింది ఇండియాలో. అంటే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా గూడా మీకు నేను లాస్ట్ టైమ్ చెప్పిన టెలిగ్రామ్ కనుక్కున్న తర్వాత టెలిఫోన్ గ్రాహం బెల్ టెలిఫోన్ 1870లో కనుక్కున్న తర్వాత ఆహ్, తంత్రి ద్వారా శబ్ద తరంగాలను పంపొచ్చు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తంత్రి రహితంగా నిస్త్రంత్రి అంటారు. నిస్త్రంత్రి అంటే తీగలు లేకుండా. తీగలు లేకుండా శబ్ద సంకేతాలని పంపడానికి ఆస్కారం ఉంటదా? అన్న అధ్యయనాలు జరిగి చివరికి 1910, 12, 15 ఆ ప్రాంతంలో అమెరికాలో, తర్వాత ఇంగ్లాండ్‌లో గూడా. దీంట్లో రెవల్యూషనరీగా మార్పులొచ్చినాయి. మార్కోని అనే అతను రేడియోని కనుక్కోవడం. ఆ డివైస్‌ని లిమిటెడ్ పర్పస్‌లో అప్పట్లో నౌకాశ్రయాలలో, ఓడరేవుల్లో, ఓడల మీద, పడవల మీద సముద్రయానం చేసే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం కోసం చిన్న రేడియోలని వాడేవారు. ఈ కమ్యూనికేషన్ స్ప్రెడ్ చేసి విస్తృతంగా నాన్ రీచ్ ఏరియా కూడా ట్రాన్స్పాండర్ పెట్టి అక్కడికి రీచ్ అయితే మనం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేషన్ చేయగలుగుతాం. పేపర్ వెళ్ళలేని ప్రాంతమైనా, పేపర్ చదవలేని నిరక్షరాస్యులు ఉన్న ప్రాంతమైనా, మనం ఏదైనా సందేశాలను పంపడానికి ఆస్కారం ఉంటది అనే హ్యూమన్ థర్స్ట్ దాన్ని మరింత పరిశోధనలకు దారితీసి వెంటనే అమెరికా, ఇంగ్లాండ్‌లో వచ్చిన వెంటనే సిలోన్‌లో వచ్చింది. అతిపెద్ద రేడియో వచ్చింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద రేడియో స్టేషన్ సిలోన్‌లో ఏర్పడ్డది. అట్లాగే ఇండియాలో కూడా 1921, 22 ఆ ప్రాంతంలో ముంబైలో క్లబ్ ఏర్పడ్డది. ముంబై తర్వాత మద్రాస్ క్లబ్ ఏర్పడ్డది. కొంచెం లిటిల్ లేట్ కలకత్తాలో కూడా స్టార్ట్ అయింది. కలకత్తాలో స్టార్ట్ అయిన తర్వాత బెంగాలీస్ అప్పటికే చాలా సామాజిక చైతన్యం కలిగినటువంటి సమాజం బెంగాల్‌లో ఉండేది. అది ప్రైవేట్ రంగంలో నిర్వహణ వ్యయమయ్యేది. అప్పట్లో రేడియోలు నిర్వహించే వాళ్ళకి లైసెన్సులు అనే పద్ధతి పెట్టేవాళ్ళు గానీ రూ. 10, రూ. 20 వసూలు చేసేది. లైసెన్స్ ఫీస్ పర్ యాన్యుమ్ సంవత్సరానికి. వాళ్ళ రెవెన్యూ వర్కౌట్ కాలేదు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఆహ్, కార్పొరేషన్ అని ముంబైలో స్టార్ట్ చేసిన వాళ్ళు 5, 6 ఏళ్ళు కూడా నడపలేక వాళ్ళు క్లోజ్ చేయాల్సొచ్చింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అది తీసుకున్నారు. 1930లో తీసుకొని వాళ్ళు నిర్వహించుతున్న క్రమంలోనే వాళ్ళకి కూడా నిర్వహణ కొంచెం ఇబ్బంది అయ్యి అది క్లోజ్ చేస్తే బెంగాల్ సమాజం ఎందుకు చెప్తున్నానంటే బెంగాల్ సమాజం అప్పుడు చాలా చైతన్యం ఉంది. పాపులర్ రైటర్స్ లైక్ శరత్, బంకిం చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఎంఎన్ రాయ్ మెనీ స్టాల్వార్డ్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్ సుభాష్ చంద్రబోస్‌తో సహా పెద్ద పెద్ద వాళ్ళు ఉండి అప్పుడు సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం ఉండి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మీరు ఎట్లా చేస్తారు? యూ హావ్ టు రన్ ఇట్ అని బలవంత పెట్టి సంవత్సరం లోపటే మళ్ళీ రేడియో స్టార్ట్ అయ్యేలాగా చేశారు. తర్వాత ఎప్పుడో 1938లోనో, 39లోనో ఈ ఆల్ ఇండియా రేడియో అన్న వర్డ్ కాయిన్ అయింది. తర్వాత మీకు తర్వాత పరిణామాలు మీకు తెలుసు. ఏది 1947లో ఇండిపెండెన్స్ వచ్చినాక 47, 48 నుంచి కొంచెం శ్రద్ధ పెంచిండ్రు.
భారత ప్రభుత్వం కూడా రేడియోని విస్తారంగా స్టేషన్లు పెంచింది. మల్టిపుల్ లాంగ్వేజెస్ 12 భాషల్లోకి విస్తరించడం, అనేక రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయడం, అట్లా విస్తరించి కమ్యూనికేషన్‌ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత అది ఒకే రకమైన మూస పద్ధతి సమాచారం మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా ఇంకా సమాజాలు మరింత అభివృద్ధి చెందడానికి కమ్యూనిటీ పరమైన ఇన్ఫర్మేషన్ ఇంకా విస్తృతంగా రావాలంటే ఇంకా కొన్ని మార్పులు తీసుకురావాలి. టెలివిజన్‌ని, రేడియోని వేరుపరచాలి. ఇట్లా ఎప్పుడు ఇందిరాగాంధీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 1963, 64, 65 ఆ ప్రాంతంలో చందా కమిటీ అని ఒక కమిటీ వేసినారు ఆమె. కొన్ని రికమెండేషన్స్ వచ్చినాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. 1975లో ఏది మన ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మిస్‌యూజ్ ఆఫ్ రేడియో బాగా జరిగింది అని అప్పట్లో ఈ 20 సూత్రాల పథకం అని, లేకుంటే సంజయ్ గాంధీ 5 సూత్రాల పథకం అని వాటినే ఎక్కువ రుద్దుతున్నారు జనాల మీద అని. జనాలకి ఉపయోగం కంటే ప్రభుత్వానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. దీంట్లో మార్పులు రావాలి అని ఎంత మొత్తుకున్న పబ్లిక్ అంటే సివిల్ సొసైటీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా వాటిని పెద్దగా ఖాతరు చేయక ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళింది అనేది బాగా ప్రజల్లోకి నాటుకోవడంతో 1977లో జనతా గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు వస్తూ రావడంతో ఒక సీనియర్ జర్నలిస్ట్ వర్గీస్ నేతృత్వంలో ఒక వర్గీస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాటి రికమెండేషన్ తీసుకున్నారు. దాని పరిణామంగా 2 సెపరేట్ కావడము, ఎకనామిక్ దాని ఆర్థిక స్తోమత కోసం వాణిజ్య ప్రకటనలు వివిధ్ భారతి ఏర్పడడం, వివిధ్ భారతిలో వాణిజ్య కార్యక్రమాలని ప్రమోట్ చేయడం కోసం వినోదం కార్యక్రమాలని పెంచి పాటల్ని, అప్పటికే రేడియో సిలో నుంచి పాటలు వచ్చేవి. సినిమా పాటలు మనకున్న ఏకైక వినోదం గనుక సినిమాలోంచి బిట్స్ తీసుకొని సినిమా సాంగ్స్ చేస్తూ అట్లా కమర్షియల్ ఆస్పెక్ట్ లో వచ్చి సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫైనాన్సెస్ వచ్చిన తర్వాత ప్రసార భారతి రికమెండేషన్, ప్రసార భారతి ఇండిపెండెంట్, ఇవాళకి కూడా ప్రసార భారతి నేతృత్వంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తూ కూడా ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో హెడ్ చేస్తున్న ఎన్వి రెడ్డి గారు తెలుగు ఆయన, వరంగల్ జిల్లాకు చెందిన నూకల వేణుధర్ రెడ్డి గారు ఇవాళ ఆల్ ఇండియా రేడియోని హెడ్ చేస్తాం. ఇట్లా ప్రసార భారతి వచ్చిన తర్వాత కూడా స్వయం ప్రతిపత్తి ఉందా అంటే దేవతా వస్త్రాల లాగానే ఉందా అంటే ఉంది అన్నట్టుగానే లేకుండా ఉండడం, ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అట్లా కొంత వ్యవస్థ నడుస్తూ ఉంది. సరే, దాని ఒక ఇన్స్టిట్యూషన్ పర్టికులర్లీ విచ్ ఈస్ ప్రిడామినెంట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ లో అది ఒక విషయం. మనం మాట్లాడేది ఏంటంటే రేడియో యాజ్ ఎ హోల్, రేడియో యాజ్ ఎ కమ్యూనికేషన్ డివైస్, మాస్ కమ్యూనికేషన్ డివైస్ టు పర్క్యులేట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. ప్రజా బాహుల్యంలోకి విస్తారంగా సమాచారాన్ని తీసుకువెళ్ళడం, వార్తల్ని తీసుకెళ్లడం, వాళ్ళని చైతన్యపరిచే కంటెంట్ తీసుకెళ్లడం, వాళ్ళని ఆహ్లాదపరిచే వినోదాన్ని తీసుకెళ్లడం అనే యాంగిల్లో మనం మాట్లాడినప్పుడు మనం ఏ రూపంలోనో, వార్త రూపంలోనో, కథా రూపంలోనో, కథానిక రూపంలోనో, సంభాషణల రూపంలోనో, ఒక ప్రత్యేక రేడియో కార్యక్రమం రూపంలోనో మనం ఏదన్నా టెక్స్ట్ రాయాల్సి వస్తే ఎట్లా రాయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు మౌలికమైన అవగాహన ఎట్లా ఉండాలి, ఏ అంశాల పట్ల మనకు ఒక సమ్యక్ దృష్టి, సమగ్ర అవగాహన ఉంటే మనం రేడియోకి రాసేటప్పుడు మేము రేడియోకి రాయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్ అని అనుకోవచ్చు మీలో చాలా మంది జర్నలిస్ట్. అట్లా అనుకోకండి. మీరు రాయాల్సి రావచ్చు. మీ దగ్గరలో ఉన్న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కడప ఇట్లాంటి వాటిలో ఉన్న రేడియో స్టేషన్స్ కూడా మీరు కనుక కొంచెం లైజాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి అవసరమైన స్క్రిప్ట్లు రాయడము, కిట్స్ రాయడము, వాళ్ళకి అవసరమైన చిన్న చిన్న సంభాషణలు రాయడము, లేదు వాళ్ళకి అవసరమైన చిన్న చిన్న స్కెచ్లు రాయడము, డ్రాఫ్ట్ రాయడము, ఇట్లా ఏదో అవసరం ఏర్పడవచ్చు. మీరు జర్నలిస్టుగా సమగ్రమైన నైపుణ్యాల్ని అలవర్చుకుంటే అది ఏ మీడియాకి రాస్తాం, ఏ రూపంలో రాస్తాం, ఎప్పుడు రాస్తాం, ఎందుకు రాస్తాం అన్నది సెకండరీ. అది తర్వాత ఎప్పుడైనా అవసరం ఏర్పడవచ్చు. కానీ అవసరం ఏర్పడ్డప్పుడు మీరు నైపుణ్యాల కోసం వెతికితే రావు. కనుక ముందే కలిగి ఉండాలి అని అంటే మనం ఆ మాధ్యమానికి ఇతర మాధ్యమాలకి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటి, వాటి కోసం వీటి కోసం రాయడంలో మళ్ళీ వ్యత్యాసాలు ఉంటాయా, రాయడం ఏదైనా ఒకటే కదా, పత్రికా రచన అంటే లేకుంటే జర్నలిజం అంటే, మీడియా రైటింగ్ అంటే ఒకటే కదా, మీడియా రైటింగ్ లో మాకు తెలిసినాక పేపర్కైనా రాస్తాం, దేనికైనా రాస్తాం అని అనుకుంటే తప్పది.
దేనికి రాసే రాత విధానం దానికి ఉంటది. ఎందుకంటే రేడియోలో వచ్చే కంటెంట్ ఏది ఆహ్, రైటింగ్ ఫర్ రీడింగ్ పర్పస్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మౌలికమైన ఫండమెంటల్ ఇష్యూ. ఇది నాట్ ఫర్ రీడింగ్ పర్పస్. ఇట్ ఈస్ ఫర్ లిజనింగ్ పర్పస్ అని మనసులో అనుకుంటే మీరు రాసేటప్పుడు కలం పర్ఫెక్ట్‌గా అట్లాగే వెళ్తది. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఉదాహరణ చెప్తా. ఒక భారీ వర్షాలు పడ్డాయి నిన్న మొన్న పడ్డట్టుగా. ఇది కేరళలోను, ముందు ఉత్తరాఖండ్‌లోను, ఆహ్, ఇంకెక్కడ సిక్కింలోను భారీ వర్షాలు పడ్డాయి గత 3, 4 రోజులు. ఈ భారీ వర్షాలు పడ్డప్పుడు మనం రేడియో మీద ఆధారపడతాం. వాతావరణం గురించి చెప్తారు వాళ్ళు. కమ్యూనికేషన్స్ ఎట్లా అయినాయి, రోడ్ వ్యవస్థ ఎట్లా ఉంది, నేను పోవచ్చా పోకూడదా, ఇక్కడ నుంచి నేను పలానా ఊరికి పోవాలి, పోవడానికి సాహసం చేయాలనా చేయకూడదా అంటే నీకు రేపొచ్చే రేడియో కంటే కొన్నిసార్లు టీవీ ప్రసారాలు, ముఖ్యంగా టీవీ ప్రసారాలు బాగా దెబ్బతింటాయి. గుర్తుపెట్టుకోండి. ఆహ్, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కమ్యూనికేషన్స్ పోతాయి, ఎలక్ట్రిసిటీ పోతది, పవర్ కట్ అయితది, టీవీ రాదు, పేపర్ రాదు. ఎందుకంటే రోడ్స్ డ్యామేజ్ అయితే గ్రామీణ ప్రాంతాలకి బస్సులో లేకుంటే లారీలో, కార్‌లో ఏ వాహనాలలో అయితే న్యూస్ పేపర్ బండిల్స్ వస్తాయో వాటి రవాణా కూడా దెబ్బతింటది గనుక మనకు పేపర్ రాదు. పేపర్ రాదు, టీవీ రాదు. అప్పుడు రేడియోనే దిక్కు. రేడియోలో వింటాం మనం. పరిస్థితి ఎట్లా ఉంది? తుఫాన్ తీవ్రత ఎట్లా ఉంది? ఇంకా రాబోయే 24 గంటల్లో వర్షాలొస్తాయా? ఇట్లాంటి సమయంలో మనం వార్త రాసేటప్పుడు మనం ఈ ఎండ్ నుంచి ఆలోచన చేయాలి. రిసీవర్ ఎండ్ ఓకే. కొద్దిసేపు పక్కన పెడదాం. కానీ కంటెంట్ ప్రొవైడర్ ఎండ్ నుంచి వార్తా రచన యాంగిల్‌లో ఆలోచన చేసినప్పుడు ఆ డెవాస్టేషన్‌ని రాస్తుంటే మీ పద నిర్మాణం ఎట్లుండాలి అనంటే కమ్యూనికేషన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి అంటే సగటు పాఠకున్ని, పాఠకున్ని అన్నా నేను పొరపాటున. సగటు శ్రోతని దృష్టిలో పెట్టుకోండి. ఈ కమ్యూనికేషన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయంటే వాడికి ఏం అర్థం కాదు కొద్దిసేపు. కానీ రోడ్లు అన్నీ తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. టెలిఫోన్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూడా కూలి విద్యుత్ అంతరాయం ఏర్పడ్డది. దానితో రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ సమాచారం వెళ్ళటం లేదు. విద్యుత్తు లేకపోవడంతో మనిషి దైనందిన జీవితం కకావికలైంది. ఇట్లాంటి పదాలతోటి వాక్యాలు నిర్మాణం చేస్తే ఆ శ్రోత అనబడేవాని ముందర ఒక దృశ్యం ఆవిష్కృతమైతది. ఒక పదచిత్రం ఆవిష్కృతమైతది. ఓహో! రోడ్లు పోయినాయా, వంతెనలు కూలినాయా, స్తంభాలు కూడా పడిపోయినాయి. ఇంకా ఏమొస్తది మనకు? టీవీ ఎప్పుడొస్తది? నో, ఇవాళ టీవీ రావడానికి ఆస్కారం లేదు. పేపర్ రానే రాదు. ఒక స్థిరమైన అభిప్రాయానికి వాడు రావడానికి, వాడు సంపూర్ణ అవగాహన స్థాయి పెరగడానికి ఆస్కారం ఉంటది గనక మనం రేడియో రచన చేసేటప్పుడు శ్రోతని దృష్టిలో పెట్టుకోవాలి. శ్రోతకు కనబడదు, వినబడుతుంటది కనుక వినబడే స్థాయిలోనే మనం పదచిత్రాల్ని ఆవిష్కరించే విధంగా సంక్లిష్ట వాక్య నిర్మాణం లేకుండా సరళమైన వాక్య నిర్మాణంతోటి తేలికైన మాటల్ని వాడుతూ సులభ శైలిలో గ్రహించేటటువంటి, ఎందుకంటే ఇంకా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం నిరక్షరాస్యులు కూడా రేడియో శ్రోతలు కావచ్చు. వాళ్ళు వేరే పనుల్లో ఉండి కూడా ఒక చెవి ఇటువైపు వేసి వింటూ ఉండవచ్చు. కనుక నువ్వు రాసేటప్పుడు సులభమైన శైలిలో, సరళమైన శైలిలో రాస్తే వాడికి తేలిగ్గా అర్థమవుతుంది. వాడు దానికోసం కుస్తీ పట్టాల్సిన అవసరం. నువ్వు సుదీర్ఘమైన సంక్లిష్టమైన సమాసభూయిష్టమైన వాక్య నిర్మాణం చేస్తే వాడు కన్ఫ్యూజ్ కావచ్చు ఒకటి. ఇంకొకటి, వెనుదిరిగే అవకాశం ఉండదు శ్రోతకి. కానీ పాఠకుడికి ఉంటది. పాఠకుడు కావాలంటే ఇదేంటో అర్థం కాలేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ 2 పేరాలు 3 పేరాలు చదువుకొని ఓహో ఇదా ఆయన చెప్పదలుచుకున్న కవి హృదయం అని నింపాదిగా ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటది. కానీ ఇది క్షణం గడిచిందా ఆ క్షణం జారిపోయినట్టే లెక్క. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు. వెనక్కి వెళ్ళి నువ్వు చెప్పింది ఏంటో వినడానికి ఆస్కారం లేదు గనక వెనక్కి వెళ్ళాల్సిన అవసరం గాని, వెళ్ళే పరిస్థితి గాని శ్రోతకు రానీయకుండా ఫార్వర్డ్ పర్స్పెక్టివ్ లోనే రాయాలి మనం. అని అంటే ఆ క్షణాన్ని వాడు మిస్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి వీలుగా వాక్య నిర్మాణం జరగాలి. అది మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనం
ఎఫెక్టివ్గా రాయగలుగుతాం. అంటే దాంట్లో 2 మౌలిక అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాడుక భాషనే వాడాలి. ఇంకొకటి సరళంగా, క్లుప్తంగా రాయాలి. క్లుప్తత కూడా ఇంపార్టెంట్ అండి. మనం నిన్న వార్తా లక్షణాల గురించి మాట్లాడుకున్నప్పుడు క్లుప్తత గురించి చెప్పినాం. అంటే ఇట్ మస్ట్ బి వెరీ బ్రీఫ్. బ్రీవిటీ అంటాం. ఆ బ్రీవిటీ ఎందుకుండాలి అని అంటే కారణం చెప్తాను. పేపర్ అంటే మన తెలుగునాట 32 పేజీలు, 30 పేజీలు, 28 పేజీలు, 26 పేజీలు, 24 పేజీలు, 20 పేజీలు ఇది బ్రాడ్ షీట్. సరే ఇవాళ న్యూస్ ప్రింట్ ఖరీదైపోయి ప్రింట్ మీడియా క్రైసిస్ లో ఉన్నది కనుక అన్ని పత్రికలు పేజీలు తగ్గించినాయి. కానీ 32 పేజీల దినపత్రిక ఇవాళ ఇంగ్లీష్ పత్రికలు, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు ఒక్కొక్క రోజు 34 పేజీలు, 40 పేజీలు, 54 పేజీలు కూడా వచ్చే సందర్భాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. సరే అడ్వర్టైజ్మెంట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ప్రపోజనేట్ కోసం వాళ్ళు అట్లా చేస్తారు, అది వేరే విషయం. కానీ నేను అనేది ఏంటంటే అంత విస్తృతమైన స్పేస్ ఉంటది కనుక వాళ్ళు స్పేస్ ని కేటగరైజ్ చేసి ఇవో ఫ్యామిలీ సెక్షన్ కోసం ఇది, సినిమా సెక్షన్ కోసం ఇది, క్రీడల కోసం ఇది, బిజినెస్ కోసం ఇది, ఇట్లా సెక్టోరియల్ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరే విధంగా ఆ కంటెంట్ ని విడదీసి వేరు చోట్ల ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రేడియో ది యూనివర్సల్ స్పేస్, ఎవరి కోసమైనా ఆ స్పేసే ఇవ్వాలి. 10 నిమిషాలు వార్తల కోసం ఇచ్చినామంటే 10 నిమిషాలు వార్తల కోసం, తర్వాత ఒక అరగంట ఎంటర్టైన్మెంట్ అంటే అరగంట ఎంటర్టైన్మెంట్ ఎవరి కోసమైనా, నిరక్షరాస్యం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు, మహా ఇంటెలెక్చువల్ వరకు ఎవరి కోసమైనా కూడా ఒకే యూనివర్సల్ స్పేస్ ఉంటది. దాన్ని రచనా సమయంలో దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ఒక పామరుని నుంచి ఒక పండితుని వరకు, ఒక నియోలిటరేట్ నుంచి ఇల్లిటరేట్ నుంచి ఒక మోస్ట్ ఇంటెలెక్చువల్ వరకు అందరికీ క్యాటర్ చేస్తాం. ఒకే స్పేస్ లో ఒకే కంటెంట్ తోటి, ఒకే పారాగ్రాఫ్, ఒకే వాక్యం, ఒకే పదం తోటి క్యాటర్ చేస్తాం కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం రేడియో రచన వ్యాసంగానే నిర్వహించాలి. అది ఏదైనా వార్తనే కానక్కర్లేదు, వార్త కానీ వ్యాఖ్య కానీ, వ్యాఖ్యలు కూడా ఉంటాయి. న్యూస్ మాత్రమే కాదు, కొన్నిసార్లు కామెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు సాహితీ కార్యక్రమాలు ఉంటాయి, కొన్నిసార్లు ఏదైనా ప్రజా ప్రయోజనం కలిగిన అంశాల మీద చర్చా కార్యక్రమాలు ఉంటాయి. వాటికి కూడా కొంత స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. దాన్ని ప్రవేశపెట్టేటప్పుడు, దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మోడరేటర్ ఉంటాడు కదా, ఆ మోడరేటర్ చెప్పాలి కొంత ఉపోద్ఘాతం, ఇగో ఇది ఈ కాంటెక్స్ట్ లో ఈ సంక్లిష్టమైన పరిస్థితి సమాజంలో ఏర్పడింది, లేకుంటే ఈ వివాదాస్పదమైన అంశం పబ్లిక్ లోకి వచ్చింది కనుక దీని మీద అవగాహన కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫలానా ఏది మన నిపుణుడిని దీనికి ఆహ్వానించినాం, ఆ ఎక్స్పర్ట్ తోటి మనం ఇప్పుడు మాట్లాడదాం అని ఒక సంభాషణ మూవ్ చేస్తాడు. మూవ్ చేసిన తర్వాత సంభాషణ జరుగుతుంది. ఆ టెక్స్ట్ అయినా కూడా ఎవరో ఒక సబ్ ఎడిటర్ రాయాల్సింది, అది మీరే కావచ్చు రేపు. అది రాసేటప్పుడు కూడా మీరు ఈ విషయాలన్నీ, మౌలికమైన విషయాలన్నీ, శ్రోత ప్రత్యేకత, శ్రోతలో ఉన్న స్థాయి భేదాలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆ టెక్స్ట్ రాసేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ కావారు. రేడియోకి ఇది అనేది మీ మైండ్ లో ఉంటే మీరు రాసే తీరు, సులభ వాక్యాలు, సరళమైన భాష, ముఖ్యంగా వాడుక భాష, అక్కడ ఉండే ప్రాంతీయ భాష. ఇప్పుడు ప్రాంతీయ భాష అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు విజయవాడ రేడియో స్టేషన్ లో వచ్చి తెలంగాణ పశ్చిమ మాండలికాన్ని పెడితే అక్కడ అది ఆకట్టుకోవచ్చు. అట్లాగే మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక రేడియో కార్యక్రమం పెడితే ఒక రేడియో జాకీ వచ్చి మాట్లాడుతూ శుద్ధ గ్రాంధికమైన మాటను, లేకుంటే శ్రీకాకుళం ప్రాంతంలో, ఉత్తర కోస్తా ప్రాంతంలో వాడే మాండలిక భాషను వాడితే ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కనుక ఇక్కడ ఉన్న శ్రోతల్ని గరిష్టంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రయోజనాలు నెరవేరే విధంగా అవసరమైతే వాళ్ళ మాండలికంలో మాట్లాడుతున్నారు. చర్చా కార్యక్రమాలు కానీ, తీన్మార్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాల్లో కూడా, టీవీ కార్యక్రమాల్లో కూడా మీరు గమనిస్తా ఉన్నారు. కొన్ని పంచ్ కామెంట్స్ కానివ్వండి, ఇంటర్ప్రిటేషన్స్ కానివ్వండి, కొన్ని చర్చలు కూడా, చిన్న చర్చలు కూడా, సంభాషణలు కూడా. అట్లాగే అప్పట్లో రేడియోలో మీలో ఎవరైనా 60s 70s ప్రిడామినెంట్ గా ఈ రేడియో కార్యక్రమాలని గమనించిన వాళ్ళు ఉంటే గనక, అప్పట్లో ఇల్లు వాకిలి అనే ఒక కార్యక్రమం వచ్చేది, పాడి పంటలు అనే ఒక కార్యక్రమం వచ్చేది. ఇల్లు వాకిలి సోషల్ ఆస్పెక్ట్స్ మీద మాట్లాడేది.
ఆ రోజు జరిగిన, ఆ చుట్టుపక్కల 3-4 రోజులు జరిగిన విధానపరమైన నిర్ణయాలు, అవి మనిషి జీవితంలో, సమాజంలో చూపించే ప్రభావము, వాటి మంచి చెడులు, వాటి గురించి. ఇంకొకటి కనకాంబరం, ఏకాంబరం అనే ఇద్దరు సంభాషణ మధ్యాహ్నం పూట ఉండేది. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య, వీళ్ళంతా కూడా ఎల్లయ్య మామ, ఎల్లయ్య మామ అని సాయంత్రం వార్తల ముందట ఒక 5 నిమిషాలు వచ్చి చాలా ఆసక్తికరంగా, సుబోధకంగా, అంటే ఏం సంక్లిష్టత లేకుండా, ఏమి కసరత్తు చేయాల్సిన పని లేకుండా అరటి పండు ఒలిచిపెట్టిన చందంగా అది పబ్లిక్ మనసులోకి, ఆలోచనలోకి, పెదవుల్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడంలో గొప్పతనం ఎక్కడ ఉంటదంటే స్క్రిప్ట్ లో ఉంటది. వాళ్ళు సంభాషణ పలకడం, ఉచ్చారణ అవన్నీ ఒక కళ. దాన్ని మనం కాదనలేం. కానీ స్క్రిప్ట్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను టీవీ ఎడిట్ చేసేటప్పుడు 2011, 12, 13 నేను సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నాను. మేము 'డింగ్ డాంగ్' అని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ చేసేది. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఆ కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసేవారు. దురదృష్టవశాత్తు వి లాస్ట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. కానీ ఎంత గొప్పగా ఉండేది అంటే ఆ వాయిస్, ఆ పిచ్, ఆ మాడ్యులేషన్, ఆ అనుకరణ, అదంతా గొప్పగా ఉండేది. అప్పట్లో మంత్రి శంకర్రావు గారిని తిట్టిన, "శంకరన్న అది కాదే శంకరన్న, నువ్వు ఒక్క మాట ఇను శంకరన్న" అని ఎంత పబ్లిక్ లోకి దూసుకొని పోయేది ఆ కంటెంట్ అంటే. దాంట్లో గొప్పతనం చాలా మంది గ్రహించని విషయం ఏంటంటే ఆ స్క్రిప్ట్ మేకింగ్ అనేది చాలా గొప్పగా ఉంటది. మీరు ఆహ్, 'బిత్తర్ సత్తి' కార్యక్రమాన్ని గూడా ఎంజాయ్ చేయడంలో మీకు కేవలం సత్తి అనే ఆర్టిస్ట్, సత్తి పాత్ర చేసిన ఆర్టిస్ట్ ఇప్పుడు 'సాక్షి' 'గరం గరం' వార్తల్లో ఉన్నాడు. ఆయన నైపుణ్యం ఒక ఎత్తయితే, దానికి అవసరమైన స్క్రిప్ట్ రూపొందించడం గూడా అంతే. కామెడీ షో ఎప్పుడు క్లిక్ గావాలన్నా స్క్రిప్ట్‌లో గొప్పతనం ఉంటది. ఇప్పుడు అట్లాగే ఈ సంభాషణలు గూడా ఈ స్క్రిప్ట్ ఆధారితంగానే వస్తాయి. ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం స్థానిక పరిస్థితుల్ని, స్థానిక ప్రజల అవగాహన స్థాయిని, వాళ్ళకి తెలిసిన భాషా మెళకువల్ని, వాళ్ళకి తెలిసిన భాషా లోతుల్ని, అక్కడ ఉండేటటువంటి నుడికారాల్ని, అక్కడ ఉండేటటువంటి భాష ఇతర సొబగుల్ని, సామెతల్ని అన్నిటిని వాటిలో ఇన్కార్పొరేట్ చేసి, అక్కడి సంభాషణ శైలిని గనక దాంట్లోకి తీసుకురాగలిగితే అది ఆకట్టుకుంటది అత్యధిక మందిని. దాని ద్వారా మనం ఏ సందేశం పంపాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉందండి. కోవిడ్ కాలంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలేంటి? కోవిడ్ సమయంలో ఎవరికి వాళ్ళుగా పాటించాల్సిన విధి విధానాలేంటి అనేది ఒక నియమబద్ధమైన ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనని వెల్లడి చేస్తే పబ్లిక్ లోకి వెళ్ళిన దానికన్నా, ఇట్లాంటి రేడియో సంక్షిప్త సంభాషణల రూపంలోనూ, ఒక ఆహ్, కిట్ ఒక 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 స్కిట్ రూపంలోనూ అట్లా మీరు రూపొందించి గనక పబ్లిక్ లోకి తీసుకెళ్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ, దాని ప్రభావం ఎక్కువ, అది మనిషిలో తీసుకొచ్చే పరివర్తన ఎక్కువ, అది ఫాలో అయ్యేలా చేసే ప్రభావం ఎక్కువ. కనుక మనం అట్లాంటి వాటిని రాసే నైపుణ్యాలని కూడా అలవరుచుకోవాలి. అందుకోసం ఇవన్నీ మనం మాట్లాడాలి. మీకు గుర్తుందో లేదో రేడియోలో సాహిత్య కార్యక్రమాలు కూడా రావూరు భరద్వాజ లాంటి వాళ్ళు, డాక్టర్ మొకరాల రామారెడ్డి లాంటి వాళ్ళు ఎంత శ్రద్ధగా వినేది అంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను నేను ఒక కార్యక్రమం విన్నా 1986, 85, 86 ఆ ప్రాంతంలో. డాక్టర్ ముక్కరాల రామారెడ్డి గారు ఉదయం పూట ఆహ్, ఒక రేడియో కార్యక్రమంలో చాటు పద్యాల గురించి చెప్తున్నారు. చాటు పద్యాలనేవి ప్రజా జీవితంలో ఎంత పాత్ర వహించినాయి, అవి ఎవరు రాసినారో, ఎప్పుడు రాసినారో, ఎందుకు రాసినారో కూడా తెలియదు. కానీ ఆ చాటు పద్యాలు ప్రజల్లోకి అంత గొప్పగా దూసుకొని పోతాయి. అవి స్థిరంగా ఉంటాయి. అవి మనుషుల యొక్క ప్రభావాన్ని గూడా, మనుషుల యొక్క జీవన శైలిని గూడా, మనుషుల యొక్క ఆలోచన ధోరణిని గూడా చాలా పకడ్బందీగా ప్రభావితం జేస్తాయి అని చెప్తూ ఒక 3 పద్యాలు చెప్పాడు. రియల్లీ యూ బిలీవ్ మీ, నేను కాగితం తీసుకోలేదు, కలం తీసుకోలేదు, ఆ పద్యాలు రాసుకోలేదు. కానీ నా మైండ్‌లో అట్లా కూర్చుండిపోయాయి. నేను ఇప్పటికీ చెప్పగలుగుతాను ఆ పద్యాలు. ఒక పద్యం ఏంటంటే, అల్లుడు అభిమానస్తుడు అల్లునికి పని చెప్పకూడదది చెప్పినచో చిల్లర మూడే పనులట.
చూడండి, అల్లుని గురించి చెప్తాడు. అల్లుడు అభిమానస్తుడు, అల్లునికి పని చెప్పకూడదు, అది చెప్పినచో చిల్లర మూడే పనులట, ఇల్లలుకను పేడదీయ ఇస్తరులెత్తన్ అన్నాడు. ఎవడో రాసినాడు చాటుకాయ. అది మొకరాల రామారెడ్డి గారు రేడియోలో చెప్పినారు. అంటే ఆ రోజుల్లో అల్లుళ్ళు అత్తవారిళ్ళకి వచ్చి సుదీర్ఘకాలం తిష్ట వేసి పొమ్మన్నా కూడా పోని పరిస్థితులు ఉన్న రోజుల్లో, ఇప్పటికీ మనకు పత్రికలలో కార్టూన్లు వస్తాయి అల్లుళ్ళ ముందట పండుగలకి, ప్రతి దసరా దీపావళి పండుగ ముందట. అట్లాంటిదే ఈ ఈ చాటు పద్యం. అల్లుడు అభిమానస్తుడు, అల్లునికి పని చెప్పకూడదు, అది చెప్పిన సో చిల్లర మూడే పనులట, ఇల్లలు కను పేడుదీయ ఇస్తరులెత్తన్. వాడు వెళ్ళిపోతాడు, ఈ పని చెప్తే తెల్లారే వాడు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం ఇక్కడ లక్ష్యం. అట్లా అట్లా సామాజిక జీవన శైలిని ప్రభావితం చేసే గొప్ప గొప్ప అంశాలను కూడా చిన్న చిన్న కార్యక్రమాల రూపంలో రేడియోలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ మీకు గుర్తు చేస్తా ఉన్నా. పెద్ద పెద్దోళ్ళను కూడా రేడియో సంభాషణలకు తీసుకొచ్చిన. ఇప్పుడు రేడియో కార్యక్రమాల పట్ల మనకు శ్రద్ధ లేదు, మన జనరేషన్ అసలు పెద్ద పట్టించుకోదు. కానీ ఇప్పటికీ కూడా నేను అంటాను, అదొక బలవత్తరమైన ప్రసార సాధనము, ఒక 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 బలవంతమైన ఏమంటారు శక్తివంతమైన ప్రసార మాధ్యమంగా దాన్ని గుర్తించి దాన్ని ఉపయోగించుకోవచ్చు. గొప్ప గొప్పలు శ్రీశ్రీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి చర్చలు పెట్టి ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఎఫ్ఎం రేడియోలో కూడా ఏదైనా ఉంటే ఫిట్నెస్ అంటే ఇప్పుడున్న ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మనీ మేనేజ్మెంట్ మీద ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ చేస్తారు. అట్లాగే ఫిట్నెస్ గురించి ఎట్లా ఉంటుందని, ఫిట్నెస్ మన పివి సింధు ఒక టోర్నమెంట్ గెలిచింది అనుకోండి, ఆ సందర్భాన్ని తీసుకొని ఆమెకు ఫిజికల్ ఫిట్నెస్ లో ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ ఎవరైనా ఉంటే ఆయనను పట్టుకొని వచ్చి రేడియో స్టేషన్ లో కూర్చోబెట్టి ఎఫ్ఎం రేడియోలో మీరు ఎట్లా చేస్తారు, దేనికి ప్రాధాన్యత ఇస్తారు, ఎట్లా అని మాట్లాడిస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవే. సో ఇట్లాంటి వాటికి ఈ సంభాషణలు రాసేటప్పుడు కానీ, చిన్న చిన్న స్కెచ్లు రాసేటప్పుడు కానీ, లేకుంటే ఒక సామాజిక పరిస్థితి ఓసారి ప్రొసీడింగ్స్ మీద రాపిస్తారు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద రాపిస్తారు. దినవంతా జరిగిన కార్యక్రమాలని సంక్షిప్తంగా 10 నిమిషాల్లో ముగిసేటట్టుగా రాయమంటారు. అప్పుడు రాసేటప్పుడు కూడా మనం శ్రోత అనబడేవాడిని దృష్టిలో పెట్టుకొని మనం ఆ కార్యక్రమం యొక్క, ఎందుకంటే ఇప్పుడు ఒక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రాస్తున్నారండి, ఇట్లా అన్నారు, ఇట్లా అంటే దానికి ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి కాంగ్రెస్ నాయకుడు బట్టి ఇట్లా ఖండించారు అని రాసుకుంటూ వస్తున్న క్రమంలో ఆయన ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు అంటాం. ఆయన ఎవరు? ఒకటి పాలకపక్షం నుంచి మంత్రి ప్రస్తావన చేశారంటారు, తర్వాత వచ్చి ప్రతిపక్ష నాయకుని ప్రస్తావన చేశారు, మళ్ళీ 5వ వాక్యంలోనో 6వ వాక్యంలోనో ఆయన ఈ విషయమై తీవ్రంగా స్పందించి ఆగ్రహానికి గురయ్యారు అని అంటారు. ఆయన అంటే ఎవరు? కనుక ఇక్కడ మళ్ళీ రేడియోకి రాస్తున్నా అన్న స్పృహ ఉన్నప్పుడు మళ్ళీ బట్టి అని రాస్తే తప్పు లేదు. పేపర్లో రిపీటెడ్ గా రాస్తే రాయకండి అని అంటారు. కానీ రేడియోలో స్పష్టత కోసం వెనక్కి వెళ్ళే ఆస్కారము, చెక్ చేసుకునే ఆస్కారం లేదు కనుక శ్రోత యొక్క సౌలభ్యం కోసం వాటిని మళ్ళీ రాసిన తప్పు లేదు. అక్షరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్షలు, కోట్లు అన్నప్పుడు కొంచెం ఉజ్జాయింపుగా పక్కకుండే వాటిని మొత్తం ఏంటి టోటల్ ఫిగర్ లోకి మార్చమని చెప్తారు వీలైన చోట. ఏది 49,98,872 అని ఉంటే యు నీడ్ నాట్ టేక్ దట్ యాక్యురేట్. సుమారు 50,000 రూపాయలు, ఈ 50 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందన్నారు అని అంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది శ్రోతకి. ఈ 49,99,876 అన్న ఫిగర్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్ ఆఫ్ లిజనర్. సో అట్లా కాకుండా ఏముంది, ఒక 500-600, 1000 రూపాయలు, 10,000 తక్కువే కదా అని సుమారు 50 లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అని అంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది రేడియోస్లో. సో అట్లా ఇంకో కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం, ఒక నేరేషన్ ఇస్తూ ఉంటాం, సడన్ గా అబ్రప్ట్ గా ఇంకొక టాపిక్ లోకి జారిపోయినట్టు ఉంటుంది. అట్లా లింకులు లేకుండా ఉంటే కూడా రేడియో శ్రోతలకి కష్టంగా ఉంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు
దాన్ని పరిహరించి ఒకే ఫ్లోలో ఉండేటట్టు. ఏమైతదంటే కాంటాక్ట్ పోతది. పాఠకుడికి, స్పీకర్‌కి, సారీ, ఇది శ్రోతకి, స్పీకర్‌కి. అంటే వక్తకి, శ్రోతకి. వక్తకి, శ్రోతకి మధ్య కాంటాక్ట్ పోవద్దు. ఆ కాంటాక్ట్ కంటిన్యూ అయితుంటే ఈ విల్ గెట్ ఆప్టిమమ్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్. అంటే గరిష్టంగా దాని నుంచి ప్రయోజనం పొందగలుగుతాం. కనుక ఇక్కడ భాష గాని, రచన శైలి గాని, క్రమత గాని, ఒక ఫ్లో గాని చాలా అవసరం రేడియో రచనలు. రేడియో నాటకాలు రాసేటప్పుడు గూడా, రేడియో నాటకాలు ప్రత్యేకంగా రాసేవాళ్ళు. వాటిని మామూలుగా పబ్లిష్ చేయడం గాని, పుస్తకాల రూపంలో అమ్మడానికి గాని వర్కౌట్ గాదు ఫైనాన్షియల్‌గా. రేడియోల కోసమే ఎక్స్‌క్లూజివ్‌గా రాసేది నాటకాలు. మేము చాలా నాటకాలు, 'మధుపర్కాలు' అని ఒక పాపులర్ నాటకం ఉండేది. 'కప్పలు' అని ఆత్రేయ గారు రాసిన ఒక ఆహ్, గొప్ప నాటకం ఉంది. ఇంకోటి 'అశ్వఘోషుడు' అని ఒక గొప్ప నాటకం. ఇయన్నీ రేడియో నాటకాలు. మేము వినేది గంట పాటు ఉండేవి. ఇంకా ఇంకా బెంగాల్‌లో అయితే 3 గంటల నాటకాలు గూడా వచ్చాయి రేడియోలో. యూ ఇమాజిన్ 3 అవర్స్ నాటకం. ఆ నాటకాల్లో గూడా రచన చేసేవాడు ఎంత గొప్పగా జాగ్రత్త పడతాడు అంటే, అది మీకు మెళకువల కోసం చెప్తున్నా. ఆహ్, ఒక మధ్యాహ్నం పూట, ఒక ఉదయం సన్నివేశము, ఒక మధ్యాహ్నం సన్నివేశము, ఒక రాత్రి సన్నివేశం అని నువ్వు సన్నివేశంగా చూపెట్టడానికి వేదిక మీద ఆస్కారం ఉంటది. కానీ రేడియోలో ఆస్కారం ఉండదు గదా! దాన్ని మళ్ళా ఎటు తిరిగి సంభాషణలోకి తీసుకురావాలి. రచయితకి ఆ స్పృహ ఉండాలి. ఉదయంది అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నంకొచ్చినాం. మధ్యాహ్నం అన్నప్పుడు వాడు అవసరం లేకపోయినా అక్కడ ఏమంటాడంటే, "ఏం శాంత అంత అత్యవసరం? ఇంత ఎండలో పడి వచ్చావు" అంటాడు. ఇప్పుడు శాంత ఏం కావాలి నీకు అనేది అక్కడ ఉద్దేశం. కానీ అది మధ్యాహ్నం అన్న స్పృహ శ్రోతకి కలిగించడం కోసం రచయిత ఏమంటాడు? "ఏం శాంత ఇంత ఎండలో పడి వచ్చావు. ఏమిటి అంత అత్యవసరం?" అంటాడు. అంటే ఓహో! మధ్యాహ్నం అనే స్పృహ మనకు కలిగింది. అట్లా అట్లా ఆహ్, ఏ విషయానికైనా ఆ సందర్భాన్ని ఇదిగో ఇది తీసుకో అంటుంటారు నాటకంలో. ఆహ్, ఏది తీసుకుంటున్నాడు అనేది ఏ రవీంద్ర భారతిలో అయితే మనకు కనిపిస్తది. కానీ రేడియోకొచ్చేసరికల్లా ఏమంటే, ఇదిగో ఈ టేప్ రికార్డర్ తీసుకో. మీ అన్నయ్య దీనికోసమే గంట నుంచి నిరీక్షిస్తున్నాడు అని టేప్ రికార్డ్ అన్న మాటని అక్కడ పెడతారు. అట్లాగే మనము ఏ ఒక పరిణామం గురించో, ఏ ఒక సంఘటన గురించో, ఏ ఒక సన్నివేశం గురించో రేడియోకి రాస్తున్నాము అన్నప్పుడు వాడికి ఏమి కనిపించడం లేదు. వాడు 100% బ్లైండ్. గుడ్డివాడు వింటున్నాడు. వానికి నేను గరిష్టంగా ఎంత సమాచారం ఏ రూపంలో ఇవ్వగలను అన్నది మన మనసులో పెట్టుకుంటే అది అంత ప్రభావవంతంగా మీకు 'ఆనందో బ్రహ్మ' అని దూరదర్శన్‌లోను, ఈ రేడియోలో కూడా ఒక కామెడీ షో వచ్చేది. నవ్వులు, జోక్స్. దీంట్లో వినోదం అనేది ఎన్ని రూపాల్లో ఉండేది అంటే, ఒక్కొక్కసారి సీరియస్ అంశాల్లో గూడా నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అప్పట్లో విజయవాడ రేడియో స్టేషన్ నుంచి ఒకరోజు ప్రశ్న జవాబు కార్యక్రమంలో శ్రీశ్రీ గారు పార్టిసిపేట్ చేశారు. శ్రీశ్రీ గారు ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. శ్రోతల యొక్క ప్రశ్నలకి. ఆ ప్రశ్నల్లో ఒకాయన ఎవరో నేను ఇట్లా పలానా ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. దాంట్లో గూడా పేరు చెప్పుకొని నేను ఇట్లా పలానా పిచ్చేశ్వరరావు ఏలూరు నుంచి మాట్లాడుతున్నా అండి. నాకు చాలా కాలం నుంచి ఒక సందేహం ఉంది. అది ఎవరిని అడిగినా తీర్చే పరిస్థితి లేదు. స్వయంగా శ్రీశ్రీ గారే తీర్చగలరు ఆ సందేహాన్ని. అదృష్టవశాత్తు ఇవాళ మీరు రేడియోలో ప్రసంగానికి వచ్చినారు. రేడియోలో ప్రశ్న జవాబుల్లో పాల్గొంటున్నారు గనుక మీరు చెప్తేనే దానికి సంతృప్తికరమైన సమాధానం ఉంటది అని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి మీరు ఇబ్బంది పడకుండా, ఏమి అనుకోకుండా, నా అన్యదా భావించకుండా నాకు సమాధానం చెప్పాలంటే, అడగండి, మీరు ప్రశ్న అడగండి అని సౌమ్యంగా శ్రీశ్రీ గారు మీరు ప్రశ్న అడగండి అన్నాడు. అంటే ఆయన ప్రశ్న అడిగాడు. మీ మహాప్రస్థానం పుస్తకం అండి, దాంట్లో ఉన్న కవితలండి చాలా గొప్పగా ఉన్నాయండి. నేను ఒప్పుకుంటాను. కానీ నాకెందుకో అనిపిస్తుంది, మహాప్రస్థానం కంటే కూడా ఆ పుస్తకానికి చలం గారు రాసిన యోగ్యతా పత్రమే చాలా గొప్పది అని నేను అభిప్రాయపడతాను. మీరేమంటారు? శ్రీశ్రీని అడిగారు. అంటే మీరు సార్థక నామధేయులు అనుకుంటాను. ఏమనుకుంటాను?
అన్నా అంట శ్రీశ్రీ. ఆయన పేరు పిచ్చేశ్వరరావు. ఆయన గుర్తుపెట్టుకున్నాడు. మనం చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోము గానీ, ఆయన నేను ఏలూరు నుంచి పిచ్చేశ్వరరావుని మాట్లాడుతున్నానంటే, ఆయన సటిల్‌గా ఎట్లా హాస్యం పండించేలాగా సమాధానం ఇచ్చినాడంటే రేడియోలో ఏమనుకుంటారు అంటే, "ఏమనుకుంటాను మీరు సార్థక నామధేయులే అనుకుంటాను" అన్నాడు. అట్లా అట్లా హాస్యం పండించేవాళ్ళు. చాలా సంభాషణలు హాస్యం కలిగించినట్టే కలిగించి, మనకి ఎంతో కొంత జీవిత అవసరాలను తీర్చే జ్ఞానబోధం కూడా చేసే మహత్తరమైన వెసులుబాటు ఈ రేడియో. అయితే పరిణామ క్రమంలో రేడియో చాలా మార్పులకు గురైంది. ఇవాళ ఎఫ్ఎం రేడియో వచ్చింది. వితిన్ ద విసినిటీ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో కార్యక్రమాలు నిర్వహిస్తే అవి నిరాఘాటంగా మనకేం ఖర్చు లేదు. ఖర్చు లేకుండా హాయిగా వెళ్ళిపోద్ది. మనం వేరే పనులు చేసుకుంటూ కూడా రేడియో వినడానికి ఆస్కారం ఉంది. అది దానివల్ల మనకి ఈ ఇప్పుడు ఈ మానసిక నిపుణులు ఏదైతే చెప్తున్నారో రే నిరంతరం టీవీ చూడడం వల్ల ఇట్లా పాడైతాయి. కళ్ళు పాడైతాయి. అట్లాగే ఆహ్, మన మన కాన్షియస్‌నెస్ కూడా దెబ్బతింటది. మన ఏకాగ్రత దెబ్బతింటది. మనం స్ట్రెస్‌కు కూడా గురైతాం. ఇట్లా చాలా చాలా కాంపోనెంట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌లో ఉన్నవాళ్ళు నిరంతరం టీవీ కార్యక్రమాలు చూడడం వల్ల వచ్చే అడ్వర్స్ ఇంపాక్ట్ ఏవో చెప్తున్నారు. రీడింగ్ విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్టో సైంటిఫిక్‌గా సంబంధించిన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళే చెప్పాలి. కానీ రేడియో వల్ల నాకు తెలిసి ఏ రకమైన అడ్వర్స్ ఇంపాక్ట్ లేదు. మనం హాయిగా మనకు కోరుకున్నంత వాల్యూమ్‌లో దూరంగా పెట్టుకొని విననట్టు కొంత లీకేజెస్ ఉన్నా, కొంత ఫిల్పరేజెస్ ఉన్నా నష్టం లేదు. కనుక రేడియోని అలవరుచుకోవడం, రేడియో ద్వారా జ్ఞానం సంపాదించడం అనేది ప్రజలకు విస్తృత స్థాయిలో ప్రజలకు అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగం ఉంది. అట్లాగే వాటికి రాసే నైపుణ్యాల్ని పెంచుకుంటే మనం రేపు ఇంకా ఇంకా విస్తృత స్థాయిలో గనుక రేడియో కమ్యూనిటీ రేడియోలు కూడా వస్తే మనకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కింద మనం వాటికి రాసే ఆస్కారం ఉంటది. మనకు ఒకవేళ ఉపాధితోటి, రాబడితోటి నిమిత్తం లేకుండా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది. మనం ఎక్కువ మందికి రీచ్ కావాలి, మన పేరు వెళ్ళాలి అనే కొంతమంది జర్నలిస్టులకు ఉండే కీర్తి కాంక్ష అనేది సంతృప్తి పరచుకోవడానికి కూడా ఇది ఒక ఉపకరణంగా, సాధనంగా ఉంటది గనక రేడియోలకి రాయడం అనేది అలవరుచుకొని తరచూ ప్రయత్నం చేయండి. మీరు పంపిస్తా ఉండండి. పంపిస్తా ఉంటే వాళ్ళు ఒకసారి కాకుంటే ఒక్కసారైనా వాటిని వాడుకోవడానికి వాళ్ళ దగ్గర కార్యక్రమాల సరళి ఎట్లా ఉందో చూడండి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కొన్ని నిబంధనల్ని, నియమావళిని పాటిస్తా ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ప్రధానంగా ఉన్నందున ఇవాళ మన ప్రసార భారతి లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళు 1969లో అనుకుంటా ఒకసారి ప్రభుత్వం నియమావళి ఇచ్చిన తర్వాత వచ్చిన అనేక కమిషన్స్ కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినాయి. రేడియో వార్తలు గాని, రేడియో కంటెంట్ ఎట్లా ఉండాలి? ముఖ్యంగా వార్తలు గాని, వార్తా కథనాలు గాని, వార్తా విశ్లేషణలు గాని, వార్తా సంభాషణలు గాని, సంభాషణలు రేడియోలో చాలా వెరీ సక్సెస్. ఇద్దరు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ కంటే కూడా అడ్వాంటేజ్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ రాయడం, సంభాషణ రాయడం 2 వేరు. ఇంటర్వ్యూలోనేమో ఒక వ్యక్తి ఒక నిపుణుడిని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం ద్వారా జ్ఞాన వ్యాప్తికి ప్రయత్నం చేస్తాడు ఇంటర్వ్యూలో. కానీ సంభాషణల్లో ఏంటంటే గొప్పతనం ఇంటర్వ్యూ కంటే సంభాషణలే చాలా ఉపయుక్తమైన మోడల్ ప్రజలకి. ఎందుకంటే సంభాషణల్లో ఇద్దరు సహజంగా మాట్లాడుతున్నట్టుగా ఉంటది. ఇద్దరు కూడా జ్ఞానాన్ని పంచడానికి ఆస్కారం ఉంటది. ఇద్దరు పరస్పరం సందేహ నివృత్తి చేసే విధంగా వాళ్ళ సంభాషణ అంతిమంగా ప్రయాణం నడుస్తది గనక శ్రోతకి తెలియకుండానే తనకి జ్ఞానం రిజిస్టర్ అయితది. ఒక విశ్వాసం తోటి రిజిస్టర్ అయితది. ఇంకా ఇంటర్వ్యూలో ఉన్న కొన్ని సందేహాలు ఉంటాయేమో కానీ సంభాషణ వింటుంటే మోర్ కాన్ఫిడెంట్‌లీ యూ కెన్ అసిమిలేట్. యూ కెన్ రిజిస్టర్ దట్ ఇన్ మైండ్. సో అందుకని సంభాషణలకు చాలా ప్రిఫర్ చేస్తారు రేడియోలో. సంభాషణల ద్వారా ఒక సంక్లిష్టమైన అంశాన్ని కూడా సులభ తరహాలో, సులభ శైలిలో శ్రోతల్లోకి, ప్రజా బాహుళ్యంలోకి తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అది తీసుకుపోయేటప్పుడు మత విద్వేషాలని రెచ్చగొట్టేది గాని, జాతుల మధ్య అంతరాలు గాని, లింగ వివక్ష చూపించేది గాని, పొలిటికల్ పార్టీస్‌ని
అక్యూజ్ చేసే విధంగా కానీ ఉన్నత సంస్థలు ఏది దేశంలోని అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక సంస్థలు లైక్ పార్లమెంట్, అసెంబ్లీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లాంటి ఉన్నత స్థాయి సంస్థల్ని కించపరిచేవి కానీ ప్రజా సమూహాల మధ్య విద్వేషాలని రగిలించేవి కానీ ఇట్లాంటివి ఉండకూడదు అని ఒక 9-10 ఆస్పెక్ట్స్ తోటి అప్పట్లో మార్గదర్శకాలు ఇచ్చారు. కాలక్రమంలో ఇప్పుడు కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, ఏమి ప్రసారం చేయాలి, ఏం ప్రసారం చేయకూడదు, విధి నిషేధాలు అవి అట్లాగే ఇంకా కొన్ని ఎపిడమిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కరోనా లాంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది అంటే కంటెంట్ నిర్మాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి ఓవర్బోర్డ్ కావద్దు, ఏవిటిని విస్మరించకూడదు అనే విధి విధానాలు కూడా చెప్పినారు. ఒకవేళ మీరు ఆ రచనకి పూనుకున్నట్టయితే రేడియో రచనకి అది వార్త కావచ్చు, వార్తా కథనం కావచ్చు, స్కిట్ కావచ్చు, ఒక స్కెచ్ కావచ్చు, ఒక కాంటెక్స్చువల్ ప్రజెంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రాసేటప్పుడు మీరు నెట్లో పోయి సర్చ్ చేసినా కూడా గైడ్ లైన్స్ ఫర్ రేడియో రైటింగ్ అనో లేకుంటే అట్లా ఏమన్నా మీడియా స్టిపులేషన్స్ ఫర్ రైటింగ్ లేకుంటే అట్లా ఏవైనా మీరు సెర్చ్ చేసినట్టయితే యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాట్. కానీ ఆ కాలక్రమంలో అవి కూడా మారుతూ ఉంటాయి. ఒకే సెట్ ఆఫ్ ఎలక్షన్ టైంలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏం చేయాలి, చేయకూడదు, కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, చేయకూడదు, అట్లా ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి మనం వాటి కనుక మైండ్లో పెట్టుకున్నట్టయితే మనం రాసేటప్పుడు వీటిని ఎట్లా జాగ్రత్త తీసుకుంటాం. కానీ మౌలికంగా రాసేటప్పుడు 3-4 అంశాలు దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, భాష స్థానికమై, సరళమై, అల్పమైన వాక్యాలతోటి సాఫీగా ఫ్లోలాగా సాగాలి. ఇంకొకటి, మిగతా మాధ్యమాలతో కంపేర్ చేసినప్పుడు రేడియోకి శ్రోతలు మాత్రమే ఉంటారు, వాళ్ళు పాఠకుల్లాగా చదవరు, ప్రేక్షకుల్లాగా చూడరు, వాళ్ళు కేవలం శ్రోతల్లాగా వింటారు. కనుక వినడానికి ఉపయుక్తమైన తరహాలో మన రైటింగ్స్ ఉండాలి అనేది ఒకటి. ఇంకొకటి, అనేక స్థాయిలకు చెందిన వాళ్ళు రేడియో శ్రోతలుగా ఉంటారు కనుక స్థాయి భేదాలను దృష్టిలో పెట్టుకొని అత్యధికులకి ఉపయోగపడే విధంగా మనం కంటెంట్ నిర్మాణం చేయాలి అనే ఈ 3-4 మౌలికమైన విషయాలను మైండ్లో పెట్టుకొని వాటిని మనం మన అలవాటు సంస్కృతిలో భాగం చేసుకొని మనం కలం పట్టుకున్నట్టయితే, కర్సర్ కదిలించినట్టయితే స్క్రీన్ మీద మన రచన ఏదైతే రేడియో కోసం చేస్తామో రచన చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అత్యధికుల్ని ఆకట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు మనము రేడియోకి మనము టీవీకి మీరు కంపారిజన్ బాగా చెప్పారు సార్. యాక్చువల్గా మీ క్లాసెస్ అన్ని వింటూ ఉన్నాను సార్. మనము ఏ విధంగా మనము అంటే మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ని ఏ విధంగా మనము దాని ముందుకు వెళ్ళాలి అంటే ఒకటి, దీంట్లో 2 రకాలు. మీ డౌట్ లోనే బోలెడంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే నేనేమంటున్నా అంటే నేను గ్రహించిన దాన్ని బట్టి ఎట్లా రాయాలి, ఏ పర్పస్ కి రాయాలి, ఎంత నిడివితో రాయాలి, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు, ఇట్లాంటి సందేహాలు కలుగుతాయి మనకు. అయితే మనం రేడియో వాళ్ళు ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అని అంటారు, పెక్స్ అంటారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా పరిచయం ఉంటే రేడియో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏం స్లాట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నిర్వహిస్తున్నారు, నేను రాయడానికి ఆస్కారం ఉంటుందా, ఉంటే దేని మీద రాయొచ్చు అని చెప్పి తెలుసుకొని దాన్ని నిడివి తెలుసుకొని ఇంతసేపు ఇగో ఈ తరహాలో రాయాలి అని అంటే అప్పుడు మీరు సబ్జెక్ట్ ఎంపిక చేసుకొని దాని నిడివి సైజుని బట్టి ఎన్ని నిమిషాలు మీకు స్లాట్ దొరుకుతుందో దాన్ని బట్టి మీరు రాయడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా వైవిధ్యభరితంగా ఉంటాయి. న్యూస్ రాస్తున్నారా, న్యూస్ క్యాప్సూల్ రాస్తున్నారా, లేకుంటే ఒక సోషల్ ఆస్పెక్ట్ మీద రాస్తున్నారా, లేకుంటే ఒక సామాజిక సమస్య మీద రాస్తున్నారా, లేకుంటే ఒక వైద్యపరమైన ఇష్యూ మీద రాస్తున్నారా అనేది మీరు మీ రేడియో స్టేషన్ వాళ్ళకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని, అంగీకారాన్ని బట్టి ఉంటది, దాన్ని బట్టి రాయాలి. ఈ రేడియో కూడా అంత చిన్న విషయం కాదు సార్. కమ్యూనికేషన్ విషయంలో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో చాలా మంది హిల్ ఏరియాలో ఉన్నారు, కొంతమంది ఎఫ్ఎం ద్వారా కూడా
ఈ తుఫాన్లు కానీ ఇలాంటివి సమాచారం తెలుసుకుంటున్నాం సార్. అంటే నేను ప్రత్యక్షంగా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో గిరిజనులు ఒక రేడియో చైతన్యపరిచేటువంటి సినిమా ఆకాశవాణి అనే సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో కూడా చాలా అద్భుతంగా రేడియో అంత కీ రోల్ పోషించింది, వాళ్ళు చైతన్యపరచడం అనేది కూడా చూపించారు సార్. సో రేడియో కూడా చాలా మంచి ఆస్పెక్ట్ మన సమాచార శాఖలో అనేది నా అభిప్రాయం సార్. బాగా చెప్పారు సార్, క్లాస్ కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు. ఐఎమ్ 100% విత్ వాట్ సురేష్ ఫ్రమ్ విజయనగరం. సురేష్, మీరు చెప్పింది 100% సత్యము. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ పల్లెకారులు ఉంటారు కదా, పల్లెకారులకి ఒక్కోసారి టీవీ రాదు, ఒక్కొక్కసారి పేపర్ రాదు వాళ్ళ దగ్గరికి. అట్లాంటి పరిస్థితుల్లో రేడియో ఆధారంగానే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఎప్పుడు వాళ్ళు 3వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, ఇవన్నీ తెలుసుకోవడానికి రేడియో మించిన సాధనం లేదు. కనుక రేడియోని నేను ప్రభుత్వానికి కోరేది కూడా ఏంటంటే, ఇంకా గరిష్టంగా, ఇంకా విస్తృతంగా రేడియోని వినియోగించుకోండి అని అంటాను. దాంట్లో చాలా సౌలభ్యం ఉంది. కనుక మనం జర్నలిస్టులుగా కూడా ఆ రంగంలో కూడా నైపుణ్యాలు కలిగి ఉండడం అవసరం, మంచిది. ఇప్పుడు సార్ పత్రిక అంటే ఆర్ఎన్ఐ ఉంటది, చాలా కంటే బ్రాడ్కాస్టింగ్ ఉంటది. ఇప్పుడు రేడియోకి ఏముంటుంది సార్, అంటే లైసెన్స్ పరంగా? అంటే ఎలక్ట్రానిక్ మీడియా స్టిపులేషన్స్ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తామని గత 10-15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళని ఇప్పుడు మన ప్రెస్ కౌన్సిల్ కూడా ఇవాళ టీవీని, రేడియోని కొంత మానిటర్ చేస్తున్నా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పడ్డది ప్రెస్ కౌన్సిల్. ప్రెస్ అంటేనే ప్రింట్ అని, ప్రెస్ కౌన్సిల్ కూడా దీనికోసం ఏర్పడ్డది. అట్లా వాళ్ళకి ఏం లేదు. కానీ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ తోటి కంటెంట్ మీద ఇప్పుడు ప్రభుత్వమైన, తప్పుల్ని నిర్ణయించడానికి న్యాయస్థానమైన, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ లో ప్రొవిజన్స్, అట్లాగే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రొవిజన్స్ ని ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మానిటర్ చేయడానికి కంటెంట్ ఆఫ్ ద రేడియో. కానీ రేడియోని రెగ్యులేట్ చేయడానికి మీరు అన్నట్టుగా ఒక ఇండిపెండెంట్ ఎనాక్ట్మెంట్ లేదు. అది రావాల్సిన అవసరం ఉంది. అది కంటెంప్లేషన్స్ లో ఉంది. లా డిపార్ట్మెంట్ విత్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అనేక సార్లు కూర్చొని డ్రాఫ్ట్ తయారు చేసినారు, కానీ ఇంకా అది ఫైనల్ స్టెప్ కాదు సార్. ఏం లేదు సార్, ఒక సామాన్య మానవుడు తప్పు చేస్తే అతనికి బెయిల్, అంటే ఇది జ్యుడిషియల్ గురించి నేను దగ్గరగా చూస్తున్నాను సార్. నిన్న కాక మొన్న ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక సీఎం గారిని ఏదో అసంబద్ధంగా మాట్లాడాడని 4 సెక్షన్లు కట్టాడు సార్. 153A, 505(2), 353, 504, 102B 5 సెక్షన్లు కట్టి 20వ తారీఖు రాత్రిపూట అరెస్ట్ చేస్తే అతనికి విజయవాడ స్థానిక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది సార్. కానీ వెంటనే నిన్న 23వ తారీఖున హైకోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది సార్. అదే సామాన్య మానవుడికి, సామాన్య ప్రజలకి ఇది వర్తించదా? మనం తమరన్నారు ఫస్ట్ క్లాస్ లో మనం జ్యుడిషియల్ ని మనం ప్రశ్నించజాలము అన్నారు. సమాజంలో ఒకరికొక న్యాయం, వేరే వాళ్ళకు ఇంకో న్యాయం అయితే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? దాంట్లో మన రోల్ ఏంటి? అయితే మీడియా ఒక స్పృహతోటి ఉండాలి. జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ ఫ్రమ్ బాటమ్ లెవెల్ కోర్టు టు హైయెస్ట్ సుప్రీం కోర్టు వరకు ఉన్న న్యాయ వ్యవస్థ 2 ప్రధానమైన విధుల నిర్వహణ కోసం పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే ఎన్ఫోర్సింగ్ ద లా అండ్ ఎన్షూరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ లా. దేశంలో న్యాయం, చట్టం అనేది అమలు కావడాన్ని, అంటే రాజ్యాంగం లోబడి చట్టాలు, చట్టాలకు లోబడి రూల్స్ లోబడి విధి విధానాలు అనేది అమలు కావడానికి పరిశీలిస్తుంది. ఇంకొకటి, ఎక్కడైనా తప్పులు జరిగితే, నేరాలు జరిగితే ఆ నేరాల నిరూపణ, శిక్షలు విధించడం అనే ఈ 2 ప్రధానమైన కర్తవ్యాల కోసం న్యాయస్థానం పనిచేస్తుంది. మీరు అన్నట్టు ఒకరి మీద అభియోగాలు మోపి కేసులు బుక్ చేసి అనేక సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇవ్వాలా, ఇవ్వకూడదు అనేది జ్యుడిషియరీ డిస్క్రిమినేషన్ బట్టి ఉంటది. అది డిస్క్రిమినేషన్ కూడా జడ్జి ఇష్టాల ప్రకారమో, లేకుంటే బెయిల్ కోరుతున్న వ్యక్తి స్థాయి భేదాలతో నిమిత్తం ఉండదు. అక్కడ ఉన్న సెక్షన్లు, అక్కడ పొందుపరిచిన అంశాల ఆధారంగానే ఉంటాయి. అది బెయిలబుల్ ఉంటాయి, కొన్ని నాన్ బెయిలబుల్ ఉంటాయి, కొన్ని బెయిల్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి కూడా సూత్రాలు ఉంటాయి. బెయిలబుల్ అన్న దాంట్లో కూడా బెయిల్ ఇవ్వాలా, ఇవ్వకూడదా అని వచ్చినప్పుడు బెయిల్ ఈజ్ ద జనరల్ రూల్,
జైల్ ఈజ్ ఎక్సెప్షన్. రూల్ ఏంటంటే, రూల్ పొజిషన్ చెప్తున్నాను. న్యాయస్థానాలు ఎట్లా చేస్తున్నాయనే మీమాంస చర్చలోకి నేను వెళ్ళట్లేదు. ఒకవేళ తప్పు చేస్తే న్యాయస్థానాలని క్వశ్చన్ చేయొచ్చు. మనం కూడా జడ్జిమెంట్లని, నిర్ణయాలని కూడా మనం మన వార్తల్లో, మన వార్తా కథనాల్లో చర్చించవచ్చు. చాలా మందికి అపోహ ఉంది. ఏమని? జడ్జిమెంట్ రాసారా, కంటెంప్ట్ కోర్ట్ అవుతుంది, అది న్యాయ ధిక్కారం అవుతుంది. తప్పది. మనం కూడా తీర్పుల్ని విశ్లేషించవచ్చు. బట్ సబ్జెక్ట్ టు కండిషన్, we should not attribute the motives to judge. జడ్జిలకి ఉద్దేశాలని ఆపాదించకూడదు, కానీ జడ్జిమెంట్స్ ని మనం విశ్లేషించవచ్చు, తప్పొప్పుల్ని సమీక్షించవచ్చు. అయితే అది దట్ షుడ్ నాట్ బి ఓవర్ బోర్డ్. అక్కడ ఒక తేలిక సన్నటి పొర ఉంటది. ఆ పొర గ్రహించక చాలా మంది పొరను చింపేస్తారు, ఒక అడుగు ముందుకేస్తారు, దొరికిపోతారు. మళ్ళీ కంటెంప్ట్ కోర్టు అయినప్పుడు సమాధానం చేసుకోలేరు, సమర్థించుకోలేరు. సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, కేటగిరైజేషన్, వర్గీకరణ, ఇది ఎస్సీల వర్గీకరణ, ఏబిసిడి కింద వర్గీకరణ తప్పు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, బాలగోపాల్ చచ్చిపోయి ఎక్కడున్నాడో, కె బాలగోపాల్ అనే హక్కుల పోరాట యోధుడు 11 పేజీల ఆర్టికల్ రాసినాడు ఈపీడబ్ల్యూలో, ఏది ఎకనామిక్ పొలిటికల్ వీక్లీలో. అసలు సామాజిక స్పృహ అనేది ఉన్న వాళ్ళు ఎవరికి ఈ నిర్ణయం ఇట్లా, దాంట్లో కొన్ని అట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి జడ్జెస్ కి, తప్పది. అయినా కూడా ఏ జ్యుడిషియరీలో ఏ వ్యక్తికి ధైర్యం కాలేదు దాన్ని ఛాలెంజ్ చేసి కంటెంప్ట్ కింద తీసుకోవడానికి. అట్లా ఫ్యాక్ట్స్ తోటి ఎస్టాబ్లిష్ చేసినారు. కనుక ఈ కేసులో కానీ ఇంకో కేసులో కానీ బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్న కేసుల ఆధారంగా, వ్యవహరించిన పనుల ఆధారంగా. ఎందుకంటే 2 సందర్భాల్లో బెయిల్ డినై చేసి జైల్లో ఉంచుతారండి జ్యుడిషియల్ కస్టడీలో. ఎందుకంటే ఒకటి, ఆ నేరస్తుడు ఇదే తప్పిదాన్ని మళ్ళీ చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ విషయంలో కోర్టు చెప్పింది మళ్ళీ చేస్తాడేమో అని. ఏ నిందితుడికి అయితే బెయిల్ నిరాకరిస్తున్నామో ఆ తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు బెయిల్ ఇయ్యరు. ఇంకొకటి, బయటకు వెళ్ళి ఆయన పై నేరాన్ని నిరూపించడానికి జరుగుతున్న ప్రక్రియని భంగం చేసే విధంగా సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడు అనుకున్నప్పుడు బెయిల్ ఇయ్యరు. ఈ 2 సందర్భాల్లో బెయిల్ నిరాకరిస్తుంది జ్యుడిషియరీ, తన విచక్షణాధికారంతో చేస్తుంది. ప్రొవిజన్స్ ఉంటాయి. ఒకే ప్రొవిజన్ ఒకసారి నో అనడానికి, ఒకసారి ఎస్ అనడానికి తేడా ఎందుకు? కారణం ఏంటి సార్ అని మీరు అడగొస్తున్నాను. అంటే ఒకే అంశం, ఒకటే ప్రొవిజన్, ఒకటే అంశం ఉంటది, దాంట్లో ఒకే రకమైన నేరం ఉంటది ఇద్దరి విషయంలో. ఒకరికి ఎస్ అంటారు, ఒకరికి నో అంటారు. ఎందుకు అంటే వాళ్ళు తిరిగి నేరం చేయడానికి గల ఆస్కారము, వాళ్ళు నేరాలని, సాక్ష్యాలని తారుమారు చేయడానికి గల ఆస్కారం ఉన్నప్పుడు ఆ ఆస్కారాన్ని అడ్డుకోవడానికి బెయిల్ని నిరాకరించి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండమంటది. అట్లా ఉంటది. కనుక కేసుల వారీగా మీ దగ్గర సమాచారం ఉండి, తప్పైతే ప్రీవియస్ ప్రొసీడింగ్స్ ఉంటే ఇట్లాగే వ్యవహరించినప్పుడు బెయిల్ ఇచ్చినారా, నిరాకరించినారా అనే గతపు ఎగ్జాంపుల్స్ మీ దగ్గర విత్ ఏఐఆర్ నంబర్స్ మీ దగ్గర డేటా ఉంటే నెట్ లో యూ కెన్ గెట్ సింపుల్లీ. నేను ఐఎమ్ నాట్ సింపుల్లీ మేకింగ్ ఏ కామెంట్ విత్ లూజ్. ఐఎమ్ ఎన్రోల్డ్ అడ్వకేట్ ఇన్ Bar Council. I did my LLB in 1986 and I also held position of quasi judicial, అంటే ఒక పాక్షిక న్యాయస్థానం లాంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ లో 5 ఏళ్ళు ఉన్నాను కనుక చెప్తున్నాను. బెయిల్ ఇవ్వడాన్ని ఇవ్వకపోవడాన్ని కేవలం పై చూపులతోటి మనం వ్యాఖ్య చేయడం సరికాదు. ఏ కాంటెక్స్ట్ లో బెయిల్ గ్రాంట్ చేసినారు, ఏ కాంటెక్స్ట్ లో బెయిల్ నిరాకరించినారు అని లోతుపాతుల్లోకి వెళ్ళి మనం ఆ కారణాలను చూసి తప్పైతే జ్యుడిషియరీ నిర్ణయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు. గత 10 రోజుల బట్టి దిలీప్ రెడ్డి సార్ చెప్పే క్లాసులకి ఇన్స్పైర్ అయ్యి ఆయనకి ఒక అభిమాని మారాం. మరి ధన్యవాదాలు. ఆ దిలీప్ రెడ్డి సార్ ని ఎవరన్నా ఏదనంటే మా మనోభావాలు దెబ్బతిని మరి చాలా కొన్ని వేల మంది, ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్న 300 మందే కాదు సార్, మన ప్రెస్ అకాడమీ వాళ్ళు యూట్యూబ్ లో పెడుతున్నారు. చాలా మంది మీ యూట్యూబ్ లో ప్రసంగాలు వింటారు, మీకు ఆకర్షణ అవుతారు. మిమ్మల్ని ఎవరన్నా ఏదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిట్టి మరి వాటిని పరుగులో తీసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దవాళ్ళకు ఉంది కదా సార్. మరి అలా ఇంకా ఎప్పుడు సార్ ఇది ఇంకా ఈ సమస్య ఫుల్ స్టాప్ ఉండదా? లేదు, మనము సమాజము షార్పెన్ అవుతుందండి. పబ్లిక్ అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు ఎంత నీచంగా, ఎంత దారుణంగా రాజకీయ భాష ఉంది. వీళ్ళు ఇంకా దిగజారడానికి లేనంత బాటంకి వెళ్ళిపోతున్నారు.
అది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు నిర్ణయించాల్సిన సమయం వచ్చినప్పుడు ఇంకా మనం ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్ ద పీపుల్ డిసైడ్. పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ స్లోలీ. లెట్ దెమ్ డిసైడ్. లెట్ దెమ్. నిర్ణయం అనేది విచక్షణ పూరితంగా నిర్ణయించినప్పుడు అంత మంచిది.